అతను మాకు చెప్పింది ఏంటంటే తనకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని, హైదరాబాద్లో ఒక 2 హౌసెస్ ఉన్నాయి, మొత్తం ఓన్ ఇల్లు ఇట్లా మొత్తం కంప్లీట్గా చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తను చెప్పింది మొత్తం అబద్ధము అని. 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయని బెట్టింగ్ చేస్తారు. ఈ 5 లక్షలు పోతాయి, మళ్ళీ 5 లక్షలు రావాలంటే మళ్ళీ బెట్టింగ్ చేయాలి. సో అట్లా కనీసం తిన్నావా ఉన్నావా ఏంటి, కానీ అది అసలు అడగడమే ఏమి ఉండదు. ఎప్పుడు వస్తారో తెలీదు, ఇంటికి ఎప్పుడు వెళ్తారో తెలీదు. ఏంటో ఒక జైల్లో పెట్టి ఒక ఖైదీని పెట్టేసి టైంకి ఫుడ్ ఇచ్చేసి అట్లా ఉంటుంది అన్నట్టు. ఒక బాండింగ్ అనేది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. కరెక్ట్. సో ఇలాంటి బాండింగ్ ఏం తనతో నాకు రావట్లేదు. ఇదే ఇలా ఏమీ లేనప్పుడు తనతో ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి? తను మోసం చేశాడో నన్ను మా అమ్మ వాళ్ళు మోసం చేశారో నాకు తెలియదు. నాకు కావాల్సింది మాత్రం ఖచ్చితంగా తన నుండి విడిపోవడమే కావాలి. ఇక ఈ అబద్ధమైన రిలేషన్షిప్లో నేను చచ్చినా ఉండలేను. పెళ్ళై కేవలం 6 నెలలు మాత్రమే. 6 నెలల్లోనే నువ్వు అతన్ని పూర్తిగా అర్థం చేసేసుకోవాలి, అతను నిన్ను పూర్తిగా అర్థం చేసేసుకోవాలి. లేదు కాబట్టి విడిపోతాము, నాకు అక్కర్లేదు అని చెప్పడం ఎంత మటుకు సమంజసం ఒక్కసారి ఆలోచించాము. మీరున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న ఓనర్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, లేదా నేను రియల్ ఎస్టేట్ ఓనర్ అని చెప్తే మీరు నమ్మడం మోసపోవడమే. చెప్పాను కదా శ్వేత, నేను పనిలో ఉన్నాను చెప్పి. ఏంటి చెప్పు, త్వరగా చెప్పు. అది కాదు, కనీసం ఒక 2 మినిట్స్ మాట్లాడే టైం కూడా లేదా నీకు నాతో? లేదనే కదా, నేను పనిలో ఉన్నాను చెప్పాను కదా నీకు. చెప్పాను నీకు. ఏం 2 మినిట్స్ కూడా నాతో మాట్లాడలేవా? అయితే ఎంత బిజీ అవ్వకుండా మాత్రం ఒక 2 మినిట్స్ కూడా కేటాయించేంత లేనప్పుడు ఎందుకు మరి పెళ్లి చేసుకున్నావు నన్ను? మేడం ఏమనుకోకండి, ఇది ఇంట్లో మ్యాటర్, మేము చూసుకుంటామండి. ఆ పాప తెలియక వచ్చి ఉంటుంది, మేము చూసుకుంటామండి. ఖచ్చితంగా అండి, ఇది ఇంట్లో సమస్య, దాంట్లో అసలు ఎలాంటి సందేహం లేదు. కానీ సమస్య అది ఇంట్లో దాకా ఉండేలాగా లేదు, మీ బంధమే తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఇందాక జయ మేడం గారు చెప్పినట్టు బంధాలని ఇంకొంచెం పటిష్టం చేయాలనేటటువంటి కోరికే కానీ బంధాలని విడగొట్టాలన్నది మాత్రం కాదండి. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్. ఏవిసి హాస్పిటల్ సమర్పించే లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శ్వేత అని ఒక అమ్మాయి మన స్టూడియో దాకా వచ్చిందమ్మా. మీ అడ్వైస్ కోసమని. ఈ కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం, ఒక ఇద్దరు కనిపిస్తే మాట్లాడుకునే ఫస్ట్ విషయం ఏంటంటే డివోర్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మీతో పర్సనల్గానే మాట్లాడించేద్దాము, వేదిక దాకా అక్కర్లేదు అనుకున్నానమ్మా. ఎందుకంటే తనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదట. కానీ మీరు చెప్పే వివరణ, మీరు చెప్పే విధానం మిగతా ప్రేక్షకులందరికీ కూడా తెలియాలి. ఇలాంటి ఆడపిల్లలకి ఇది ఒక సమాధానంగా ఉండాలనిపించే ఎపిసోడ్ దాకా తీసుకొచ్చానమ్మా. శ్వేత కూడా పాపం దానికి అంగీకరించింది, వచ్చి కూర్చుంది మనతో పాటు. మరొకసారి తన సమస్య ఏంటి, ఎందుకు అక్కడ దాకా వెళ్ళాలనుకుంటోంది మాట్లాడదాం. మంచి పని చేశారు మీరు పిలిచి. నిజానికి వీలైనంత మటుకు మనం కౌన్సిలింగ్ ఇచ్చి జంటను కాపాడాలని నేను అనుకుంటున్నాను. అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాము. శ్వేత చెప్పమ్మా, ఏ ఊరు నుంచి వచ్చావు? నమస్తే. నమస్తే అమ్మా. నా పేరు శ్వేత మ్యామ్, నా ఏజ్ 26 years. నేను వికారాబాద్ నుంచి వచ్చాను మ్యామ్. వికారాబాద్ నుంచి. ఏంటి అసలు సమస్య ఏంటి? మ్యామ్ నాకు ఒక 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది మ్యామ్. ఇంట్లో చూసిన పెళ్ళి? ఇంట్లో చూసిన పెళ్ళి మ్యామ్. అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. మాది వచ్చేసి కొంచెం పూర్ ఫ్యామిలీ. సో కట్నం ఇవ్వలేక ఇన్ని రోజులు మ్యారేజ్ కోసం చూసారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే కట్నం లేకుండా చేసుకోరుగా మ్యామ్. సో అంత బాగా కట్నం ఇచ్చి మంచి సంబంధం చూసే అంత లేకనే చాలా సంబంధాలు కట్నం వల్లనే పోయాయి. సో ఇంకా వీళ్ళు కట్నం తక్కువైనా పర్వాలేదు అని, మాకు ఇట్లా చాలా ఆస్తి ఉంది, అమ్మాయి మంచిదైతే చాలు అంటే వాళ్ళే వచ్చి చేసుకున్నారు మ్యామ్. నువ్వేం చదువుకున్నావు తల్లి? నాది డిగ్రీ అయిపోయింది మ్యామ్. ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ నాన్నగారు మామూలుగా వ్యవసాయం. ఏం చదివమ్మా? బీకామ్ మ్యామ్. బీకామ్. ఓకే. ఏమైంది? 6 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఏం చేస్తుంటాడు అతను? అతను మాకు చెప్పింది ఏంటంటే తనకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని, హైదరాబాద్లో ఒక 2 హౌసెస్ ఉన్నాయి, మొత్తం ఓన్ ఇల్లు ఇట్లా మొత్తం కంప్లీట్ గా చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తను చెప్పింది మొత్తం అబద్ధము అని. అబద్ధం అంటే తను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కాదు మ్యామ్. సో తను అందులో ఒక ఎంప్లాయీ కూడా కాదు. అంటే మామూలుగా ఇలా వర్క్ చేస్తారు కదా మ్యామ్, ఫ్లాట్స్ సేల్ చేస్తే కమిషన్ మీద వర్క్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. కమిషన్ మీద వర్క్ చేసేతనని తెలిసింది.
సో మ్యారేజ్ తెలిసింది, పెళ్ళయ్యాక అది కూడా నాకు రీసెంట్ గానే తెలిసింది మ్యామ్, ఇన్ని రోజులు తెలియలేదు. నీకే తెలిసిందా? అవును మ్యామ్. కాదు శ్వేత, ఇప్పుడు మామూలుగా ఒక సంబంధం చూసినప్పుడు ఇంట్లో వాళ్ళే చూసారు కాబట్టి అతని ఫ్యామిలీ ఏంటి, అతను ఏం పని చేస్తున్నాడు, ఎక్కడుంటారు ఏంటని కొంత కాస్త ఎంక్వైరీ చేస్తారు కదా, మరి మీ పేరెంట్స్ అట్లా చేయలేకపోయారా? మాది కొంచెం ఫ్యామిలీ పరంగా కొంచెం బ్యాక్ ఉన్నాం కాబట్టి మళ్ళీ అందులోని వాళ్ళకి కట్నం వద్దు ఏమి వద్దు అనేసరికి అమ్మ వాళ్ళు ఏమి ఎంక్వైరీ చేయకుండానే మ్యారేజ్ దాకా తీసుకెళ్లారు. సో తీరా చూస్తే ఇక్కడ చూస్తే కమిషన్ బేసిస్ మీద వర్క్ చేస్తారు. ఎంత వస్తుందమ్మా నెలకి? అది ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు మ్యామ్. అప్రాక్సిమేట్ గా, ఎగ్జాక్ట్ అక్కర్లేదు, ఒక 40,000 దాకా వస్తుంది. 40,000 వస్తుంది. అంటే ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు? నేను మా హస్బెండ్ ఇద్దరు ఉంటాం. ఇద్దరే ఉంటారు. ఓకే. అతనికి వేరే బాధ్యతలు ఉన్నాయా? అవేం నాకు చెప్పడు మ్యామ్. ఫస్ట్ 40,000 తెచ్చి మీకు ఇస్తారా? ఇవ్వరు మ్యామ్. ఇంట్లో కావాల్సినవి తెస్తారు అంతే, ఏం చేస్తారు ఏంటనేది అసలు ఏ డీటెయిల్స్ చెప్పరు. మేడం ఏమడుగుతున్నారంటే మీ అత్త మామల్ని కూడా మీరే చూసుకోవాలా, అక్కడ కూడా తందేనా బాధ్యత, అదంతా కూడా నాకు తెలియదు మ్యామ్. ఏం చెప్పరు, ఇంట్లో కావాల్సింది తెచ్చిచ్చేసి తినేసి ఉండు అంతే, ఇంకా అదంతా నీకు అవసరం లేదు, నేను చూసుకుంటున్నాను కదా. అది మరి బాగానే చూసుకుంటారా ఇబ్బంది లేకుండా? బాగానే చూసుకుంటారా అంటే మీకు ఎలా చెప్పాలి మ్యామ్, ఫస్ట్ ఒక మ్యారేజ్ అయినా ఒక 20 days వరకు బాగానే ఉన్నాం. అంటే బాగా చూసుకోవడం అంటే ఏంటి మ్యామ్, అన్ని సామాన్లు తెచ్చి ఇవ్వడం కాదు కదా, కాస్త టైం స్పెండ్ చేయాలి. ఎవరికైనా ఉంటది కదా, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ ఉంటది కదా, కొంచెం టైం స్పెండ్ చేయాలి, కాస్త బయటికి వెళ్ళాలి, మా హస్బెండ్ తో ఉండాలని ఎవరికైనా ఉంటది. అది టైం ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నాడు మీతోని? ఆయనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, లేదా ఎవరితో అక్రమ సంబంధం ఉందా? లేదు మ్యామ్, అక్రమ సంబంధం అలాంటిది ఏం లేదు, కానీ ఎప్పుడు చూసినా ఫోన్ లోనే ఉంటారు. ఆయన చేసేటటువంటి పని అటువంటిది కదా, రియల్ ఎస్టేట్ కదా. ఫోన్స్, రియల్ ఎస్టేట్ వర్క్ అంటే ఫోన్స్ మాట్లాడతారు మ్యామ్, నాకు తెలుసు. సో దానికోసమే ఫోన్ మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. బట్ అలా కాదు మ్యామ్. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు టోటల్ గా మాకు అబద్ధమే చెప్పారు. తనకు చాలా అప్పులు ఉన్నాయని, ఇట్లా బెట్టింగ్ చేస్తారని కూడా నాకు తర్వాతనే తెలిసింది. ఒక విషయం అమ్మా, అప్పులు ఎందుకని అంటారు? ఈ బెట్టింగ్ వల్ల, బెట్టింగ్స్ వల్లే మ్యామ్. 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయని బెట్టింగ్ చేస్తారు. ఈ 5 లక్షలు పోతాయి, మళ్ళీ 5 లక్షలు రావాలంటే మళ్ళీ బెట్టింగ్. బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఓకే. సో అట్లా కనీసం తిన్నావా ఉన్నావా ఏంటి, కానీ అది అసలు అడగడమే ఏమి ఉండదు. ఎప్పుడు వస్తారో తెలీదు, ఇంటికి ఎప్పుడు వెళ్తారో తెలీదు. ఏంటో ఒక జైల్లో పెట్టి ఒక ఖైదీని పెట్టేసి టైంకి ఫుడ్ ఇచ్చేసి అట్లా ఉంటది అన్నట్టు. ఇట్లా బెట్టింగ్స్ కూడా చేస్తారని తర్వాత తెలిసింది మ్యామ్. సో బెట్టింగ్స్లో ఇట్లా చాలా అప్పులు ఉన్నాయని, బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి ఊరికే బ్యాంక్ వాళ్ళ రికవరీ కోసం రావడం, బైక్ తీసుకెళ్తాను కట్టట్లేదు బ్యాంకు అంటే మంత్లీ ఈఎంఐస్ పే చేయట్లేదని, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు అప్పులో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ చేయడం. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీ ఇంటికంటే ఎవరన్నా వచ్చారంటే అది అప్పులోలే. ఎగ్జాక్ట్లీ మ్యామ్, వాళ్ళ తప్ప ఇంకెవరు రారు. నువ్వు అడిగావమ్మా అసలు ఏంటి ఇదంతా చూసిన తర్వాత నాకు, అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమనుకున్నా మ్యామ్, సో వీళ్ళు ఇట్లా వస్తుంటే తను రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకున్నాను ఫస్ట్, నేను ఓనర్ కదా, సో ఇట్లా వీళ్ళు ఫ్లాట్స్ వాటి కోసం వస్తున్నారేమో అని అనుకున్నాను. బట్ తర్వాత ఎంతైనా నాకు డౌట్ వస్తుంది కదా, మేము ఇట్లా రెగ్యులర్ గా వచ్చి నేను తర్వాత పే చేస్తాను అని ఫోన్ లో చెప్పడం, సార్ ఒక 2 months టైం ఇవ్వండి, ఇదంతా ఏంటనేది నాకు అర్థం కాలేదు మ్యామ్. ఒక రోజు నిలదీసి అడిగితే ఇవన్నీ చెప్పారనమాట. ఓపెన్ గా చెప్పాను మ్యామ్. సో నాకు ఇట్లా ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇట్లా చేశాను నేను, సో వాళ్ళే వస్తున్నారు, ఇదంతా నీకు అవసరం లేదు, నేను చూసుకుంటా అంతేగా. అదే తన వర్షన్ మ్యామ్. సో ఇదంతా భరించలేక నేను 4 months తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను, అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మ వాళ్ళతో చెప్పాను అనమాట, అసలు కనీసం పెళ్లి సంబంధం చూసేటప్పుడు అన్ని చూసి చేసుకోరా, ఎంత పూర్ ఫ్యామిలీ అయినా ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఇచ్చి చేస్తారు మీరు, అన్ని కనుక్కోవడం మీ బాధ్యతే కదా, సో నేను ఇంకా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను మ్యామ్. చెప్పిన తర్వాత ఒక 3-4 days తర్వాత మళ్ళీ తను అమ్మ వాళ్ళు బుద్ధి చెప్పడం, ఇట్లా చేస్తే ఊళ్ళో పరువు పోతుంది, ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి ఇన్ని తంటాలు పడ్డావు, మళ్ళీ నువ్వు వదిలేసి వచ్చేస్తే మళ్ళీ నీకు పెళ్లి చేయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది, ఫస్ట్ పెళ్లికే ఇట్లా అన్నారు, సెకండ్ మ్యారేజ్ అంటే అమ్మాయిలకి తొందరగా ఇంకా ఇబ్బందిగా మ్యామ్. సో అట్లా ఉంటది, ఊళ్ళో పరుగుపోతుంది, ఏమొద్దు అని చెప్పి ఒప్పించేసి మళ్ళీ పంపించారు మ్యామ్. నిన్ను పంపించారు. సరే ఏదైతే కొన్ని రోజులు చూద్దాం అసలు తను మారకపోతాడా అన్న ఉద్దేశంతో ఇంకా నేను కూడా వచ్చేసాను. వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అతను ఏమైనా ఫోన్ చేశాడా? వచ్చాడు మ్యామ్, తను వచ్చి అమ్మ వాళ్ళతో చెప్పే తీసుకెళ్లారు. వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే వర్షన్ మ్యామ్, ఇంకా అసలు మారలేదు. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది, సో ఇంకా అందుకనే ఇక తనతో ఉండకూడదని డిసైడ్ అయ్యాను, అందుకే మీకు చెప్పాను మ్యామ్. వద్దనుకుంటున్నాను అంటున్నారు కదా, అంటే అర్థం కాదు నాకు. అంటే తను నాకు ఏ రకంగానూ కనెక్ట్ అవ్వట్లేదు మ్యామ్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేది దేనికి మ్యామ్? ఎమోషనల్ గా, మెంటల్ సపోర్ట్ కోసం, కేరింగ్, ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. మీరు ఒక ప్రశ్న అడిగారు, మ్యారేజ్ చేసుకున్నది ఎందుకు అని అన్నారు. మ్యారేజ్ చేసుకున్నది ఓన్లీ నాట్ ఫైనాన్షియల్ పొజిషన్ గురించే కాదు,
మీరు అన్నట్టుగా ఇమోషనల్ గా కానివ్వండి, వేరే ఏ విధంగా కనెక్ట్ కావట్లేదు అంటే ఇమోషనల్ గా ఏ విధంగా మీకు కనెక్ట్, మీ ఉద్దేశం ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఎమోషనల్ గా అంటే మ్యామ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు మ్యామ్, హస్బెండ్ తో టైం స్పెండ్ చేయాలి, అన్ని చెప్పాలి, తనకు ఒక మోరల్ సపోర్ట్ లా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు. సో తను కూడా అన్ని నాకు చెప్పాలి, నేను తనతో అన్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీని వదిలేసి హస్బెండ్ దగ్గరకు వస్తుంది అంటే ఫ్యామిలీలో ఎన్నో రిలేషన్స్ ఉంటాయి మ్యామ్. సో అవన్నీ కాకుండా హస్బెండ్ తో పెళ్ళైన తర్వాత ఆ రిలేషన్స్ అన్ని అమ్మాయి తన హస్బెండ్ లోనూ చూసుకుంటుంది. హస్బెండ్ గానీ బ్రదర్, సిస్టర్, మదర్ అన్ని రిలేషన్స్ చూసుకుంటది. నేను చెప్పేది వినాలి, కనీసం నాతో టైం స్పెండ్ చేయాలి. మాది లవ్ మ్యారేజ్ కాదు మ్యామ్, అరేంజ్ మ్యారేజ్. సో నా గురించి తను తెలుసుకోవాలి, తన గురించి నేను తెలుసుకోవాలి, ఇలా కంపల్సరీ ఎవరికైనా ఉంటది కదా మ్యామ్. సో ఇలాంటి ఏమి లేవు. ఏదో నేను జస్ట్ ఫుడ్ కోసమే వచ్చినట్టు వండేసుకొని తినేసి పడుకుంటే సరిపోతుందా మ్యామ్? ఒక బాండింగ్ అనేది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. కరెక్ట్. సో ఇలాంటి బాండింగ్ ఏం తనతో నాకు రావట్లేదు. తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. పోనీ నేను తన్ని అండర్స్టాండింగ్ చేసుకొని ఉందామన్నా తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇదే ఇలా ఏమీ లేనప్పుడు తనతో ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి? దేనికోసం ఉండాలి? ఫస్ట్ నేను ఫుడ్ కోసమా? అదైతే మా ఇంటి దగ్గర కూడా ఉంటది కదా మ్యామ్. అవును. అందుకనే ఇంకా నేను తనతో ఉండలేను అనేసి నేను మాట్లాడండి మ్యామ్. మీరు చెప్పిన దాంట్లోనే మీ వయసు 26 సంవత్సరాలు అన్నారు కదా. మిమ్మల్ని పెంచినటువంటి తల్లిదండ్రులు మీకు ఈ సంబంధం కరెక్ట్ సంబంధం అని చెప్పి మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఏంటి, మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి 26 సంవత్సరాలు మిమ్మల్ని పెంచినటువంటి తల్లిదండ్రులు దే టుక్ 26 years 26 సంవత్సరాలు తీసుకొని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. అంటే మరి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అనుకోవాలా అన్న ఒక ప్రశ్న నాలో తలెత్తింది ఒకటి. రెండోది, మీరు ఇతన్ని మీరు అర్థం చేసుకోవడానికి లేదా మీరు అతన్ని అర్థం చేసుకోవడానికి 6 నెలలు సమయం సరిపోదేమో వెన్ కంపేర్డ్ టు 26 years అని అన్నది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆయనకు అప్పులు ఉన్నాయని మీరు చెప్పారు, అది తెలుసుకున్నారు మీరు, అతను మీకు చెప్పలేదు, మీరు తెలుసుకున్నారు. అప్పులోళ్ళు మీ ఇంటికి వస్తే అతన్ని పిలిచి బయట అడుగుతున్నారు, లేదా ఆయన లేనప్పుడు మిమ్మల్ని మేము పలానా బ్యాంకు నుంచి వచ్చామని చెప్తున్నారు. కానీ అతను ఏ రోజు వచ్చి నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి నాకు, నువ్వు నీ పుట్టింటికి పోయి తీసుకొని రా, లేకపోతే నీకున్న బంగారం అమ్ము అని చెప్పేసి ఏ రోజు కూడా నేను మిమ్మల్ని అతను అడగలేదు. తన బాధ లేదు, తన పడుతున్నాడు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అడిగారు. ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ ఓనర్ని పెళ్లి చేసుకుంటున్నాను అని మీరు అనుకున్నారు, ఆయన రియల్ ఎస్టేట్ ఓనర్ అని చెప్తే మీరు నమ్మేశారు. ఎలా నమ్ముతారమ్మా? రీకు తగ్గట్టుగా ఏదో 40,000 ఎర్న్ చేసుకునేటటువంటి వాడు వచ్చాడు, వివాహం చేసుకున్నాడు, నిన్ను కష్టపెట్టకుండా తన బాధలే తాను పడుతున్నాడు, నిన్ను నేను చూసుకుంటాను, నువ్వేమి ఇంటర్ఫియర్ కాకు అని అంటున్నాడు. ఇక్కడ మటుకు బాణం. ఇంకొకటి, పెళ్ళై కేవలం 6 నెలలు మాత్రమే అయింది. 6 నెలల్లోనే నువ్వు అతన్ని పూర్తిగా అర్థం చేసేసుకోవాలి, అతను నిన్ను పూర్తిగా అర్థం చేసేసుకోవాలి, లేదు కాబట్టి విడిపోతాము, నాకు అక్కర్లేదు అని చెప్పడం ఎంత మటుకు సమంజసం ఒక్కసారి ఆలోచించాము. అయితే మీరు ఇందాక ఒకటి చెప్పారు, నన్ను కూడా అడిగాడు డబ్బులు తీసుకురమ్మని అని అంటున్నారు. మీరు ఏమన్నాడమ్మా చెప్పండి. నాకున్న గోల్డ్ అంటే పెళ్లిలో పెడతారు కదా మ్యామ్, అంటే అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ పెట్టిన గోల్డ్ మొత్తం అమ్మేసి కట్టేశారు. మొత్తం గోల్డ్ అంటే ఎంత అప్పు ఉందమ్మా ఆయనకి? అంటే అప్పు ఎంత ఉందో తెలియదు కానీ మ్యామ్, నా దగ్గర ఉన్న 10 తులాల గోల్డ్ అమ్మేశాడు. ఏమని చెప్పి తీసుకున్నాడు? అది మామూలుగా బిజినెస్ కోసం ఇట్లా కావాలి అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ మాకు చెప్పలేదు మ్యామ్, ఫస్ట్ చెప్పిన అన్ని అబద్ధాలే. ఇట్లా అంటే నన్ను మోసం చేసినట్టేగా మ్యామ్. ఫస్ట్ ఉన్నట్టు వచ్చి మాకు ఇంతే ఉంది, నాకు 40,000 వస్తాయి, ఇవన్నీ చెప్తే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. నేనేదో కోటీశ్వరిని చేసుకునేదాన్ని అని కాదు కదా మ్యామ్. అంటే నా ఫ్యామిలీ ఏంటో నాకు తెలుసు, మేము ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలుసు. సో అన్ని తెలిసి నేను కోట్లున్న చేసుకోవాలని ఏ అమ్మాయి అనుకోదు కదా మ్యామ్. సో 40,000 కోట్లున్న అమ్మాయిని చేసుకోవాలని ప్రతి అమ్మాయి కలగంట తప్పలేదు. అది సో నా సిచ్యువేషన్ నాకు తెలుసు. కానీ మీ విషయంలో నేను అనేది, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. ఏమనంటే మీరు మోసపోయారు అన్నది ఫస్ట్ స్టెప్ నేనే చెప్తున్నాను. ఏ విషయంలో? మీరున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న ఓనర్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు, లేదా ఆయన నేను రియల్ ఎస్టేట్ ఓనర్ అని చెప్తే మీరు నమ్మడం మోసపోవడమే. అంతే కదా, ఆయన మోసం చేయడం, మీరు మోసపోవడం. నేనే చెప్తున్నా, అదే అంటున్నారు. కానీ దాని అర్థము మీకు ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ వచ్చి పెళ్లి చేసుకోకూడదని కాదమ్మా. మీ అదృష్టం బాగుంటే అటువంటి వాళ్ళు కూడా వచ్చి రావచ్చు, రాకూడదని లేదు, రావాలని ప్రతి అమ్మాయి కోరుకోవాలి కూడా, ప్రతి అమ్మాయి కలగంటది కూడా. కానీ ఇక్కడ నేననేది ఏంటంటే, మీ విషయంలో తప్పకుండా
ఫస్ట్ స్టేజ్ లోనే మోసం జరిగింది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అది అమ్మ వాళ్ళు కరెక్ట్ గా ఎంక్వైరీ చేయకపోవడం, మా పెళ్లికి ఎక్కువ గ్యాప్ లేకపోవడం, తొందరగా జరగడం వల్ల నేను కూడా నాకు ఆలోచించుకునే టైం లేకపోయింది మ్యామ్. ఎందుకంటే అప్పటికి నాకు 25 years అట్లా వచ్చాయి మ్యామ్. ఊళ్ళలో ఉన్న వాళ్ళు 25 years అమ్మాయికి పెళ్లి కాలేదంటే ఎన్ని మాటలు అంటారు తెలుసా మ్యామ్? ఫస్ట్ ఎన్ని మాటలు అంటారు తెలుసా? ఇంకా దీనికి పెళ్లి అవ్వదు, ఇంకా ఎవరినో ఒకరిని చూసుకొని వెళ్ళిపో. సో ఇలాంటి ఎన్ని మాటలు ఉంటాయి అమ్మ వాళ్ళని. ఇక నువ్వెందుకు రా పిల్లని కన్నది, ఆడపిల్లని పెళ్లి చేయడం చేతగానప్పుడు ఇలా అమ్మ వాళ్ళని అన్న మాటలన్నీ విని 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 ఇంకా ఎవరు వచ్చినా పర్వాలేదు చేసేసుకుందాం అన్నట్టున్న సిచ్యువేషన్ లో నేను ఉంటే వీళ్ళు వచ్చి చెప్తే ఇంకా నేను అక్కడే ఇక సరే ఎవరు అమ్మ వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారు, అమ్మ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఫస్ట్ నేను ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను అమ్మ వాళ్ళని. ఊళ్ళో వాళ్ళని అనడం, నన్ను అనడం, దీని అన్నిటికంటే ఇప్పుడు నాకు ఎవరికొన్ని పెళ్లి చేసేసుకుంటే అమ్మ వాళ్ళని ఎవ్వరు ఏమి అనరు, నాకు మాటలు ఉండవు ఊళ్ళో అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఏమి చేయలేదు. ఇంకా నేను కూడా చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత నాకు నేను అడిగితే కానీ చెప్పలేదు మ్యామ్. ఇక్కడ ఏంటంటే కనీసం పెళ్ళైన తర్వాతనైనా ఇలా ఉంది, ఇలా నేను కూడా నీకు నువ్వు నచ్చి నేను ఇట్లా పెళ్లి చేసుకున్నాను తెలిసిందమ్మా. 2 నెలల తర్వాత నేనే అడిగితే చెప్పాడు మ్యామ్. ఇక్కడ ఏంటంటే నేను అడగడం వల్లనే తెలిసింది, కానీ అది ఊరికే వాళ్ళు వీళ్ళు వస్తుంటే ఏంటి అని నేను అడిగితే తెలిసిందే తప్పితే. ఇక్కడ కూడా మ్యామ్ పెళ్ళైన కొత్తలోనే అప్పుడైనా చెప్పుంటే ఇక పెళ్ళైపోయిన తర్వాత ఎవ్వరు మేము చేయలేదుగా మ్యామ్, తనకు సపోర్ట్ చేసేదాన్ని నేను ఖచ్చితంగా. అప్పటికి కూడా తనకు నిజం చెప్పాలి అనిపించలేదు. ఇలా పెళ్ళి అయితే ఇలా అయింది మ్యామ్. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే తను నాకేమి చెప్పకుండా మోసం చేశాడు. మరి అమ్మ వాళ్ళు మోసపోయారు, అమ్మ వాళ్ళు తెలుసుకోకపోవడం అమ్మ వాళ్ళది తప్పు, అమ్మ వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మి మోసపోవడం నా తప్పు. తను మోసం చేశాడో నన్ను మా అమ్మ వాళ్ళు మోసం చేశారో నాకు తెలియదు. నాకు కావాల్సింది మాత్రం ఖచ్చితంగా తన నుండి విడిపోవడమే కావాలి. ఇక ఈ అబద్ధమైన రిలేషన్షిప్ లో నేను చచ్చినా ఉండలేను. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక విషయము సరే మీరు చెప్పిందంతా నేను మీతో పూర్తిగా ఎక్కిపోయిస్తున్నా. నిజం చెప్పాలంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ప్రతిదీ కరెక్ట్ అమ్మా. కానీ నేను ఒక్కటే అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, చెప్పండి మీ భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్తు కోసమే అదేనమ్మా, విడిపోయారు అనుకుందాం, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? ఐ డోంట్ నో మ్యామ్, నిజంగా తెలియదు మ్యామ్, తెలియదు, అగమ్య గోచరం. ఎగ్జాక్ట్ కదా. ప్రస్తుతానికైతే ఈ బంధం నుంచి బయటపడే తర్వాత సంగతి. ఈరోజు సమాజంలోని శ్వేత లాంటి చాలా మంది జీవితంలోని జరిగేటటువంటి విషయాలే ఇవి. ఇది కాకపోతే ఇంకొక విధంగా ఏదో విధంగా వైవాహిక బంధంలోని ఆటుపోట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఆటుపోట్లు కష్టాలు వేరువేరుగా ఉండొచ్చుగాక, కానీ నిర్ణయాలు మాత్రం అందరూ ఇదే నిర్ణయం తీసుకుంటున్నారు. అందరి నిర్ణయం ఒకటే, మేము ఈ పెళ్ళి అనే బంధంలో ఉండము, బయటకు వస్తాము, విడాకులు తీసుకుంటాము. ఇది ప్రతి ఒక్కరి నిర్ణయం. ఇక్కడ 3 points. కష్టాలన్నది కామన్, ప్రతి వైవాహిక బంధంలోని చిన్నో పెద్దో ఇటో అటో ఏదో ఒక నేచర్లోని కష్టం ఉంటుంది, అది కామన్. సెకండ్ థింగ్, అటువంటి కష్టంలో ఉన్నటువంటి వైవాహిక బంధంలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి విడాకులే సరైన పరిష్కారం అన్నది కామన్ డెసిషన్ ఈరోజు సమాజంలో. ఇంకా మూడోది తర్వాత ఏంటి అంటే మాకు తెలియదు, ఇది కూడా కామనే. నేను మోసపోయాము అని చెప్తున్నారు చూసారా, అక్కడ మటుకు నేను ఏకీభవిస్తున్నాను. సెకండ్ థర్డ్ ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు నేను ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి పేరెంట్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందు మీ పిల్లల్ని తమ కాళ్ళ మీద తమ నిలబడగలిగే స్థాయిలోకి తయారు చేయండి. ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే కాలు కట్ చేసేయండి, దానికి మందు వేసుకుంటాం కదా, మందు వేసుకొని ఆ మందును ఆ దెబ్బను రూపుమాపడానికి ప్రయత్నిస్తాం, కానీ కాళ్ళనే పోగొట్టుకోం. ఇది కూడా అంతే, జీవితంలో ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బని ఎలా సరి చేసుకుంటామో చూసుకోవాలి, కానీ జీవితాన్నే పాడు చేసుకుంటే ఏంటండి, అది పరిష్కారం కాదుగా. అమ్మమ్మ ఇక్కడ ఇంకొక చిన్న మీ మాట కట్టు తగ్గుతుందని అనుకోవద్దు. నిజంగా కాలుని తీసేయాలా, మందేస్తే సరిపోతుందా? శ్వేతతో మాత్రమే మనం మాట్లాడాం కదా, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే ఆ అబ్బాయితో నేను కూడా అదే చెప్పాలి. అప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఎలాంటి నిర్ణయం అంటే దానికి ఏకీభవిద్దాం. ఏమ్మా శ్వేత, ఓకేనా మరి నీకు? సరే ఇప్పుడు మేడం ఒకసారి మేడము నేను కలిపి కూడా మీ హస్బెండ్ తో మాట్లాడతాం, సరే తన ఒపీనియన్ ఏంటో తీసుకుంటాం, కానీ ఫైనల్ గా ఆవిడ ఏం చెప్తే దానికి మరి నువ్వు అంగీకరించాలి. ఆలోచించుకున్నప్పుడు అవును కదా ఇది సమంజసం అని మీకు అనిపించినప్పుడు అతనికి కౌన్సిలింగ్ చేస్తాము, మీరు కూడా విన్న తర్వాత అవును కదా అనే ఆలోచన మీకు కలిగితే డెఫినెట్ గా అంగీకరించండి. ఓకేనా?
సరే మేడం. రైట్. మరి కాల్ చేస్తారా మీరు ఒకసారి అతనికి? చేస్తాను మేడం. ఓకే. హలో హలో చెప్పు శ్వేత. ఎక్కడున్నారు? పనిలో ఉన్నాను. చెప్పు శ్వేత. ఏంటి ఏంటి నేను కాల్ చేస్తున్నావు? ఒక 2 minutes మాట్లాడొచ్చా? చెప్పాను కదా శ్వేత, నేను పనిలో ఉన్నాను చెప్పి. ఏంటి చెప్పు, త్వరగా చెప్పు. అది కాదు, కనీసం ఒక 2 minutes మాట్లాడే టైం కూడా లేదా నీకు నాతో? లేదనే కదా, నేను పనిలో ఉన్నాను చెప్పాను కదా నీకు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏం 2 minutes కూడా నాతో మాట్లాడలేవా? అయితే ఎంత బిజీ వర్క్ ఉంటే మాత్రం ఒక 2 minutes కూడా కేటాయించేంత లేనప్పుడు ఎందుకు మరి పెళ్లి చేసుకున్నావు నన్ను? సరే శ్వేత చెప్పు శ్వేత, త్వరగా చెప్పు. నేను నాకు పనులు ఉన్నాయి చెప్పు. త్వరగా కాదు, ఇగో ఇట్లా 2 minutes కూడా నాకు టైం కేటాయించినప్పుడు అసలు నీతో ఉండడం వేస్ట్. నేను చెప్పిన కదా నీతో ఇంకా నా వల్ల కాదు, నేను ఇదంతా భరించలేను, నేను డైవర్స్ తీసుకుంటాను. ఇట్లా సుమన్ టీవీ దగ్గరికి వచ్చాము, ఒకసారి మాట్లాడండి మేడం వాళ్ళతో. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పిన కదా ఇంకా నా వల్ల కాదు అని, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఒకసారి మీరు మాట్లాడండి మేడం వాళ్ళతో, మేడం వాళ్ళు చెప్తారు. ఏం పేరు అన్నావు? అరుణ్. నమస్తే అండి అరుణ్ గారు. నమస్తే మేడం. నేను జయానండి, సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా మీతో మాట్లాడుతున్నాము, ఏమనుకోవద్దు. శ్వేత మా దాకా వచ్చింది, నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారండి. మేడం మేడం ఏమనుకోకండి, ఇది ఇంట్లో మ్యాటర్, మేము చూసుకుంటామండి. ఆ పాప తెలియక వచ్చి ఉంటుంది, మేము చూసుకుంటామండి. ఖచ్చితంగా అండి, ఇది ఇంట్లో సమస్య, దాంట్లో అసలు ఎలాంటి సందేహం లేదు. కానీ సమస్య అది ఇంట్లో దాకా ఉండేలాగా లేదు, మీ బంధమే తెగిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ వేదిక బంధాలని పనులు ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి, అంటే అందరికీ పనులు ఉంటాయండి, మీకే కాదు పనులు, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. నాకు పని ఉంటుంది, శ్వేతకి పని ఉంటుంది. మేడం అడ్వకేట్, సీనియర్ మోస్ట్ అడ్వకేటు, ఆవిడ ప్రతి క్షణం కూడా వాల్యుబుల్ అనమాట. కాబట్టి దయచేసి కొంచెం ఓపికతో ఉండండి. మీ బంధాన్ని ఏదో విడగొట్టాలనో దాన్ని తీసేయాలనో మా ఉద్దేశం కాదండి. బంధాలని అనుబంధాలని కలిపే వేదికే సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ ప్రోగ్రాము. మీరు కాస్త ఓపికగా కొంచెం దయచేసి, ఎందుకంటే అమ్మాయి మా దాకా వచ్చి వేదికలో కూర్చొని ఉంది, మేం పిలిపించలేదండి, తనే వచ్చింది, సమస్య బయటకు వచ్చేసింది. కాబట్టి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. తనేదో చెప్తా ఉందండి, అంటే పెళ్ళైన 6 నెలల్లోనే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి, ఎవరికి వారం విడిపోదాం అనుకుంటున్నాం, తనకేమో కానీ నాకైతే ఉండాలని లేదు మేడం అనేసి చాలా ఖరాఖండిగా చెప్తా ఉంది. అసలు సమస్య ఏంటో తెలుసుకోవచ్చండి? మేడం మనస్పర్ధలు అంటూ ఏం లేదు మేడం, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం చెప్పాలంటే. ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అండి? మనస్పర్ధలు అంటూ తనకి నాకు ఏ మనస్పర్ధలు లేవు. నాకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి, ఆఫీస్ నుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. నేను అవన్నీ షేర్ చేసుకుంటే ఇంట్లో తను ఫీల్ అవుతుంది, నేను బాధపడాల్సి వస్తుంది తనని చూసి. సో అది నేను అన్ని షేర్ చేసుకోదలుచుకోలేదు తనతో. సో తనని బాధ పెట్టాలని అస్సలు లేదు నాకు. అదే అండి. అంటే ఇప్పుడు తను చెప్పడం, మీకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని చెప్పి ముందు పెళ్లికి ఒప్పుకోవటం జరిగింది. తీరా నేను వస్తే తను రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఏజెంట్గా మాత్రమే పనిచేస్తున్నాడు, చాలా అప్పులు ఉన్నాయి, నాతో ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయలేకపోతున్నాడు, ఇలాంటి రిలేషన్ అవసరమా నాకు అని అనిపిస్తోందని అంటోందండి శ్వేత. తన వర్షన్ అయితే ఆ విధంగానే ఉంది. అవునండి, నేను చెప్పింది నిజమే, కానీ నాకు రియల్ ఎస్టేట్ కంపెనీ కాదండి. నేను నా జాబ్ పర్పస్ ఏంటంటే, నేను జస్ట్ ఎవరన్నా వస్తే బ్రోకర్ వైజ్ టైప్ నేను సైట్ చూపించి నేను అమ్మిపిస్తానండి. అమ్మిపించే దాంట్లో నాకు మంత్లీ ఒక 40,000 శాలరీ వస్తుందండి. ఓకే. అంటే ఇన్ని అమ్మితే ఇంత అట్లా కాదండి, మీకు ఫిక్స్డ్ శాలరీ కింద పే చేస్తున్నారా? కమిషన్ కింద ఫిక్స్డ్ శాలరీ అండి, నాకు 40,000 ఫిక్స్డ్ శాలరీ. ఓకే, మరి సరే, శాలరీ బాగుంది 40,000. మరి అప్పులు ఎన్ని ఉన్నాయండి? మేడం అవి నేను బయట చెప్పుకోదలుచుకోలేదు. ఎందుకు అంటే మీరు పదే అదే మాట అంటున్నారండి. చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక అడ్వకేట్ ముందు కూర్చొని ఉందండి మీ వైఫ్, మీరు సమస్యను చాలా చిన్నగా చూసుకుంటున్నారు. మీకు అర్థమైందో లేదో? మేడం పెళ్లికి దాదాపు 11 లక్షలు ఖర్చు అయింది మేడం నాకు. మీకైంది? ఓకే, 11 లక్షలు ఖర్చు అయింది అంటూ నేనేం చేశానంటే, ఆస్తో ఏం చేశానంటే ఒక చెడలో బెట్టింగ్ అనేది ఒకటి ఆడాను. ఎందుకు? పెళ్లి చేసుకోవటం కోసం, ఆ డబ్బుల కోసం బెట్టింగ్ ఆడారా? లేదండి, యాక్చువల్ గా నాకు నాతో తిరిగే వాళ్ళు ఆడుతా ఉండి నన్ను ఆడిపించడం జరిగింది. అందులో నేను పోగొట్టుకోవడం జరిగింది. 5 లక్షలు 10 లక్షలు అట్లా పెంచుకుంటూ అది 30-40 లక్షల దాకా దారి తీస్తుంది నాది. సో అది నేను ఇంట్లో చెప్పుకోలేక ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఇంకా క్రెడిట్ కార్డులు అన్ని తీసి దానికి కట్టి అట్లా పెరిగిపోయినాయి. చాలా ఉందండి నాకు. నేను అట్లనేసి ఇంట్లో చెప్పుకొని తనని బాధ పెట్టాలని అస్సలు లేదు నాకు. ఓకే, కాదండి, ఇంతవరకు చాలా ఫెయిర్ గా ఒప్పుకున్నారు, బాగుంది. కానీ అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా, ఈ మాటకే అమ్మాయి బాధపడుతుంది కదా మరి?
శ్వేత? మేడం అట్లాని కాదు మేడం, నేను అబద్ధం చెప్పాలని కాదు, తను నాకు నచ్చింది, సో అందుకనేసి నేను అబద్ధం చెప్పి మరి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాదండి, నచ్చితే ఒక కంపెనీకి ఓనరు ఒక కంపెనీలో పని చేసే వాళ్ళకి తేడా లేదండి, చెప్పండి. అంటారు కదండి, 100 అబద్ధాలైనా చేసి ఒక పెళ్లి చేయమని చెప్తారు కదండి. అట్లా చేసి నేను ఇంకేదో ఒకటి పాపం శ్వేతను సాధించుకోవాలి అని చెప్పి నేను అదే నేను అంటున్నాను. 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆ పెళ్లి ముందుకు వెళ్ళాలి కదా. చెప్పే అబద్ధం ఏ విధంగా ఉండాలి? కంపెనీ ఓనరు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఒకటవుతామా చెప్పండి? ఇంకా తనని దక్కించుకోవడం కోసం నాకేం చేయాలో తెలియదండి. ఇంకా మీరు దక్కించుకోవాలనుకున్నారు, తన మనసుకి ఎంత గాయం అయ్యింది. ఇప్పుడు అసలు అమ్మాయికి ఏ విధంగా చెప్పి పంపించాలి? మీతో ఫోన్ మాట్లాడక ముందే మేడం మ్యాక్సిమం ఎంత ఒక ఆడపిల్లకి ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పాం, కానీ ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పి మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని మరి మీకు నేను కాల్ చేయించాను. ఒకసారి మేడంతో కూడా మాట్లాడండి. మేడం పేరు వెంకటేశ్వరి గారు, అడ్వకేట్ అండి, సీనియర్ అడ్వకేట్ మేడం. అరుణ్ నమస్తే మేడం. నమస్తే అరుణ్. మీతో నేను ఏ విషయంలోని గట్టిగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా జయ గారితో మాట్లాడిన ప్రతి మాట విన్నాను నేను. మీరు నాకు నచ్చిన ఇదేంటంటే, నాకు ఆమె కావాలి, ఆమె నచ్చి పెళ్లి చేసుకున్నాను, ఆమెను వదలడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం నాకు నచ్చింది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలోని మనం ఏదైనా సంపాదించవచ్చండి, మనల్ని ప్రేమించే వ్యక్తిని సంపాదించడం చాలా కష్టం. అది 1000 కోట్లతో సమానం, లక్షల కోట్లతో సమానం. అటువంటి వ్యక్తి భర్తగా మన శ్వేతకి లభించడం చాలా అదృష్టం. ఇక్కడ మటుకు బాగుందండి. కానీ నేను ఒకటి అడగదలుచుకున్నాను. ఈ అమ్మాయి మా దగ్గరికి వచ్చి, శ్వేత నేను ఈ వ్యక్తితో నేను ఉండలేను, ఎందుకంటే అప్పులు పాలైపోయినటువంటి ఈ వ్యక్తి గురించి అప్పులోళ్ళు రోజు ఇంటికి వస్తున్నారు, వచ్చి మా సంగతి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దానికి కూడా నాకు బాధ లేదు, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ పాయింట్. కనీసం ఇప్పుడు కూడా ఇమోషనల్గా ఆయన నాకు కనెక్ట్ కాలేదు, అంటే కనీసం తన కష్ట సుఖాలు నాతో పంచుకోవట్లేదు, నాకు ఆయన అప్పులు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి అని కనీసం నాకు చెప్పను కూడా లేదు. కేవలం నన్ను ఒక మరమనిషిలాగా తిండి పెడితే సరిపోతుందా? నాకు కావాల్సినటువంటి మానసికపరమైనటువంటి ఆనందము, నాకు నా భర్త ఉన్నాడు, కష్టసుఖాలు నేను పంచుకోగలను, ఇతనే నాకు అన్ని విధాల అన్ని బంధాలు ఇతనే అని అనుకునేటటువంటి భావన నాతో కలగనప్పుడు ఆయన ఎందుకు అని అడిగింది. నిజం చెప్పాలంటే మీ ఇద్దరు పర్సనాలిటీస్, మీ ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వాలు. ఎంత గొప్ప విషయం. ఆ అమ్మాయి, ఆ శ్వేత భార్య, నాకు 1000 కోట్లు ఇచ్చేటటువంటి భర్త లేడండి, నన్ను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ లేదు కాబట్టి వదిలేస్తాను అని అనట్లేదు. కారణం ఏం చెప్తుందంటే, ఇమోషనల్గా నేను నాకు కనెక్ట్ కాలేదు ఇతను, మానసికంగా ఇతను అంటే ఆత్మబంధం ఏర్పడలేదు అని అంటుంది. ఎంత గొప్ప విషయం అండి, ఎంత పెద్ద మాట అది. నిజానికి దానికి అసలు డెఫినేషన్ చాలా కష్టం చెప్పడం, నిర్వచించడం. సోల్మేట్ కావాలి అని అనడం చాలా గొప్ప విషయం. అటువంటి వాడు కాదు నా భర్త అని చెప్పడం ఆమెది. మీరేమో నాకు ఇష్టమైనటువంటి అమ్మాయిని చేసుకున్నాను, ఆ అమ్మాయిని కష్టపెట్టకూడదు, నా కష్టాలు ఏదో నేనే పడాలి, ఆమెను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం మీరు పెద్ద మనసుతోని మాట్లాడటం. శ్వేత వచ్చి మా ముందు కూర్చొని నేను వదులుకోవాలనుకుంటున్నాను, విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అంటే, ఏ అడ్వకేట్ కానివ్వండి, ఏ కార్యక్రమం నిర్వహించేటటువంటి సంస్థలు కానివ్వండి విడగొడతారు చెప్పండి. మరి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అరుణ్ మీరు ఫస్ట్ జయ మేడంతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, మేడం ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం, మీరు ఇంటర్ఫియర్ కావద్దు, మీరు పంపించేయండి ఆమెని అని అన్నారు. ఏమండి, మేము సాధారణంగా ఇటువంటి కార్యక్రమాల్లో కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి మగవాడు ఇదే మాట మాట్లాడుతున్నారండి. బయట కూడా మేము ఇదే ఫేస్ చేస్తూ ఉంటామండి. ఫ్యామిలీ కోర్ట్స్లోని పార్టీలు అడ్వకేట్ రెస్పాన్సిబుల్ అని అంటారండి. ఒకటి మీరు మనసులోంచి తీసేయండి, మైండ్లోంచి కూడా తీసేయండి. ఈ కార్యక్రమం చూసేటటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇందాక జయ మేడం గారు చెప్పినట్టు బంధాలని ఇంకొంచెం పటిష్టం చేయాలనేటటువంటి కోరికే కానీ బంధాలని విడగొట్టాలన్నది మాత్రం కాదండి. వీలైనంత మటుకు ఈ కార్యక్రమంలోని మేము విడిపోతాము అనుకున్న జంటల్ని కలపాలనుకుంటాం, కానీ విడిపోవడానికి వీలు లేని పటిష్టంగా ఉన్న బంధాలని విడగొట్టాలి అని మాత్రం అనుకోమండి. దయచేసి అర్థం చేసుకోండి అరుణ్.
మిమ్మల్ని కూడా కలపాలనే ఉద్దేశంతోనే మీకు ఫోన్ కలపమని చెప్పాము. మిమ్మల్ని కలపాలి అంటే ఆ అమ్మాయిని నేను కన్విన్స్ చేయాలంటే నేను కానివ్వండి, జయ గారు కానివ్వండి, నాకు ఒక్క డౌట్, ఒక్కటి మాకు అడ్డొస్తుందండి. మీరు ఫస్ట్ 2 బెట్టింగ్ అనేటటువంటి వ్యసనాన్ని వదిలేశారా లేదా, వదిలేటటువంటి అవకాశం ఉందా లేదా, ఫస్ట్ థింగ్. సెకండ్ డౌట్, మీకున్నటువంటి 40 లక్షల అప్పుని ఎలా తీరుస్తారు, 40,000 జీతంతో ఎలా తీరుస్తారు. రెండోది, అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఈ అప్పులు అనేటటువంటి బాధల నుంచి మీరు బయటపడితేనే కానీ మీ భార్యను మీరు ఎంత ప్రేమిస్తున్నారు అన్నది మీరు ప్రకటించలేరు, మీరు చూపించలేరు. ఎందుకంటే మీకు ఈ టెన్షన్స్ ఎక్కువైపోయి మీరు ఆమెతోని ఇమోషనల్గా కనెక్ట్ కాలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. కనుక ఈ 3 ప్రశ్నలకి నాకు కరెక్ట్ సమాధానం వస్తే ఆ సమాధానాలు నిజానికి శ్వేతాన్ని కూడా కన్విన్స్ చేస్తాయి. శ్వేత లాగా జీవితాన్ని అంత ప్రాక్టికల్గా, అంత లాజికల్గా చూసినటువంటి అమ్మాయిలు చాలా అరుదు. అటువంటి అరుదైన అమ్మాయిల్లోని మీ భార్య ఒకరండి. వయసు చాలా తక్కువ, వయసు 26 సంవత్సరాలు. సో తప్పకుండా మీ యొక్క మాటలు కన్విన్సింగ్గా ఉంటాయి, మీ సమాధానాలు నిజానికి కన్విన్సింగ్ ఉంటే తప్పకుండా ఆమె కూడా తన జీవితాన్ని మీతో కొనసాగిస్తుందని అనుకుంటున్నాను. ఈ 3టికి నాకు సమాధానం చెప్పండి. మేడం, ఒకటి మేడం, నాకు ఇన్ని అప్పులున్నా తనతో ఏది చెప్పుకోలేదు, తన ఇబ్బంది పెట్టాలని కాదు. ఇంకొకటి, తన మనసు ఎక్కడ బాధపడుతుందో ఇంకెవరన్నా వచ్చి తనని అడుగుతారో అని చెప్పి నేను ఇంతవరకు ఏది షేర్ చేసుకోలేదు. చాలా గొప్ప విషయం అండి ఇది నిజానికి. తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కాబట్టి తనకి ఏది చెప్పకూడదు అనుకున్నా. ఎందుకు అంటే రేపనే రోజు తనకి ఏ ఇబ్బంది రాకూడదు అని చెప్పి నేను ఆలోచించడం జరిగింది మేడం. చాలా సంతోషం అండి అది. సో బెట్టింగ్ ఎందుకు ఆడానంటే, ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా బయట తిరుగుతూ ఉంటాము, అట్లా నాకు ఫ్రెండ్స్ కొంచెం ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆడుతూ ఉంటారు ఫోన్ లో, ఏదేదో బెట్టింగ్ లో ఆడతారు. సో దాని త్రూ నాకు ఇంకా వాళ్ళు ఆశ పెట్టడం వల్ల నాకు స్టార్టింగ్ ఆడానండి. నేను 2,000 పెట్టి ఆడితే అది ఒక 9,000 అట్లా వచ్చింది. సో అది ఇంకేం చేసేది, ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి నేను దాంట్లో దిగడం జరిగింది. అది వస్తా ఉంది, అమౌంట్ పెట్టడము రావడము అది జరుగుతూనే ఉంది. సో ఒకేసారి నేను ఏం చేశానంటే 5 లక్షలు 10 లక్షలు పెట్టేశారు. నా దగ్గర ఉన్న మనీ అంతా పెట్టడం జరిగింది. 5 లక్షలు 6 లక్షలు. అవును, దాని వల్ల నష్టపోతామన్న విషయాన్ని మీరు తెలుసుకున్నారా లేదా? ఇంకా నాకు ఇప్పుడు తెలుసుకున్న లాభం లేకుండా పోతుంది మేడం. అంటే ఏంటి, మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు? అలాగా ఇన్వెస్ట్ చేసే కూడా నా దగ్గర డబ్బులు లేదు మేడం. సరే, రేపటి రోజు మళ్ళీ చాలా డబ్బు వస్తుంది అనుకుందాము. ఈ బెట్టింగ్ ని మీరు కంటిన్యూ చేస్తారా అండి? తనతో ఉంటాను, సంతోషంగా ఉంటాను అంటే అదన్నీ వదిలేసి తనతో ఉండగలుగుతాను మేడం. ఓకే, సరే. చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. అవును, మరి అదే అప్పులు ఎలా తీరుతాయి చెప్పండి? అది అదే మేడం, నాకు తలకాయ నొప్పి, అది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అదే మరి ఎలాగ, మరి ఈ 40 లక్షల అప్పులు మీరు ఎలా తీరుస్తారు? ఆమెతో మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతారు? మేడం, ఒకటి మేడం, నా భార్య 10 తులాలు బంగారు తన దగ్గర నేను సపోర్ట్ గా, నాకు వేరే బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి తీసుకోవడం జరిగింది. ఓకే, కానీ మీకు ఏ బిజినెస్ లేదు? అదే ఏది మన ఆ బెట్టింగ్ బిజినెస్. బాగా చెప్పారు. 7 లక్షలు క్లియర్ చేయడం జరిగింది. 7 అంటే ఇంకా 33 లక్షలు ఉంది. 33 లక్షలు ఉంది మేడం. ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే, ఇంకా ఫైనల్ గా తనతో కూడా చెప్పి, ఊరు దగ్గర ఒక ల్యాండ్ ఉంది మేడం ఒకటి. ఓకే, ఎంత వస్తుంది? అది 32 lakhs, 30 lakhs వస్తుంది మేడం అది అమ్మితే. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే, ఇంకా తనతో చెప్పి ఇంకా ల్యాండ్ అంతా అమ్మేసి ఇంకా ఫైనల్ గా సెటిల్ మొత్తం కట్టేసి ప్రశాంతంగా తనతో జీవిద్దామని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్, ఇది కరెక్ట్ సొల్యూషన్ అండి. ఇంకా నేను యాక్చువల్ గా ఇంకేమీ చేయలేను మేడం. ఇంకా నేను 40,000 జీతం తీసుకుంటూ నేను ఇది కట్టుకుంటూ నా భార్యను పోషించుకుంటూ నేను ఇన్ని బాధలు పడి ఇన్ని చేసుకోలేను కదా మేడం. అది అమ్మేసి నేను ప్రశాంతంగా ఇంక ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటాను మేడం. అది బెస్ట్ అండి. ఎమోషనల్ గా సపోర్ట్ కావాలి మేడం. తప్పకుండా నేను మాట్లాడతానండి. నేను జయ మేడం ఇద్దరం మాట్లాడి మనం శ్వేతాన్ని కన్విన్స్ చేద్దాం. కానీ ఇది కరెక్ట్ డెసిషన్ అండి. ఆస్తులు మీరు మంచిగా ఉండి ఇద్దరు చక్కగా, ఆమె కూడా ఉద్యోగం చేసుకోవచ్చండి. ఊరికి ఇంట్లో ఉండే బదులు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి మీరిద్దరు చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్టుగా ఇద్దరు సంపాదించుకొని హ్యాపీగా ముందుకు సేవ్ చేసుకోవచ్చు. మీరు మీ జీవితాన్ని జీవించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. బాగుంటే 4 డబ్బులు సంపాదించుకుంటే ఇట్లాంటి ఆస్తులు ఎన్నన్నా కొనుక్కోవచ్చండి ఇద్దరు సపోర్టివ్గా ఉంటే. కనుక మీరు ఫస్ట్ ఆ పని చెయ్యండి. మీరు అది అమ్మేసి ఆ అప్పులు తీర్చేసి మీరు ఈ ఉద్యోగం చేసుకుంటూ ఈ 40,000
ప్లస్ ఇంకా ఏమన్నా అడిషనల్ వర్క్ ఇంకా మనం చేయగలిగితే మీరు చేసుకుంటూ, అలాగే ఆ అమ్మాయి కూడా ఏదన్నా ఉద్యోగం చేసేటట్టు మాట్లాడతాం మేము, ఆమె కూడా ఉద్యోగం చేసుకుంటూ మీరిద్దరూ కలిసి ముందుకు జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. కానీ ఇంత చిన్న వయసులో ఆమె 26 ఏళ్ళ వయసు, మీకు 28 30 ఏళ్ళో ఉండొచ్చు, మీరిద్దరూ పెళ్ళై కేవలం 6 నెలలే అయింది, విడిపోవాలని అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. మీరు తప్పకుండా కలిసి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఆ అప్పు మాత్రం తీర్చాలండి. ఎందుకంటే యూజువలీ అప్పు బాధ ఉన్నవాళ్ళు అందులోంచి బయటపడకపోతే దాని నెట్ రిజల్ట్ ప్రాణమే కోల్పోవడం అండి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి మీరే. నేను అనుభవించేది అదే అండి. అంతే. నాకు నా వల్ల కాదండి, ఇంకా నాకు ఓపిక కూడా లేదు. ఇంకా ఓకే ఓకే ఇంకా చేసి ఇంకా అది అమ్మేసి ఇంకా తనతో సంతోషంగా జీవిద్దామని నేను అనుకుంటున్నానండి. వెరీ గుడ్ అరుణ్, వెరీ మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు ముందు అది ప్రొసీడ్ అవ్వండి. నేను నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం మీరు శ్వేతతో మాట్లాడండి అమ్మ. శ్వేత విన్నావు కదా మీరు? నా దృష్టిలోనైతే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఇదంతా అప్పుల బాధమ్మ. ఆ అప్పుల వలన ఆ అప్పులు చేశాడు, దాన్ని ఒకటికోటి ఆ బెట్టింగ్తో తీర్చుకోవాలనుకున్నాడు ఆయన. ఇంకోటి ఒక్క మంచి ఇది గమనించాలి, నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంటే ఆ పెళ్లికి అయ్యేటటువంటి ఖర్చులు 11 లక్షలు. ఆ 11 లక్షల నుంచి స్టార్ట్ అయ్యింది. ఎందుకు 11 లక్షలు ఇది చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలన్నాడు? రెండో పాయింట్, నిన్ను ఇష్టపడ్డాడు, నాకు ఈ అమ్మాయి నచ్చింది. 2, 3 నీతోని ఏ కష్టం కూడా అంటే తన అప్పుల విషయం నీతో పంచుకోలేదు. ఎందుకు పంచుకోలేదు అంటే నా కష్టాలు ఏదో నేనే పడతాను, తనకి చెప్పి తనని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మేడం. సో ఇవన్నీ కూడా నువ్వు తెలివైన అమ్మాయివి, చదువుకున్న అమ్మాయివి, పేద కుటుంబం నుంచి వచ్చిన దానికి కష్టం నష్టం తెలిసినటువంటి అమ్మాయివి కాబట్టి మీ అమ్మ నాన్నని ఎలా అర్థం చేసుకున్నావో. ఇప్పుడు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి ఎన్నో లగ్జరీస్ ఇస్తారు, ఎంతో గొప్ప జీవితాన్ని ఇస్తారు. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెడతారు. లేని తల్లిదండ్రులు తక్కువ ఇచ్చినా కానీ ప్రేమతో ఇస్తారు. బిడ్డలు అర్థం చేసుకుంటారు ఆ కుటుంబాలను. అలాగే నువ్వు కూడా అలా అర్థం చేసుకుని పెరిగినటువంటి అమ్మాయివి కాబట్టి నువ్వే చెప్పావు పెళ్ళైన తర్వాత భర్తే అన్నీ అని అన్నావు. కాబట్టి ఈ భర్తను కూడా నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నువ్వంటే ఇష్టపడ్డావు. మెయిన్ థింగ్ నువ్వు కష్టపడకుండా ఉండాలి. నీకు తన కష్టాలు చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేదు, అన్నిటికంటే నేను వదులుకోవడం ఇష్టం లేదు. ఈరోజు ఏం కన్క్లూషన్కి వచ్చాడంటే ఆ భూమిని అమ్మేసి అప్పులు తీర్చేసి నా భార్యతో నేను బాగుంటాను అని అంటున్నాడు. దీనికి నువ్వేమంటావు చెప్పండి. ఇటువంటి భర్త లభించడం చాలా కష్టమమ్మా. ఎందుకంటే డైవర్స్ తీసుకుంటాను మేడం అని అన్నావు. పెళ్ళయి 6 నెలలు అయిందమ్మా. 6 నెలలు అవ్వగానే ఇమీడియట్గా డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. పెళ్ళైన 1 సంవత్సరం మటుకు విడాకులు కేసు వేయడానికి లేదు. సో నువ్వు ఇంకొక 6 నెలలు వెయిట్ చేయాలి. విడాకులకు వేసిన తర్వాత కింద కోర్టులోనూ 3-4 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత హైకోర్టులోనూ 10 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు, నీకు 26 ఏళ్ళు, 40 ఏళ్ళు వస్తుంది. అప్పుడు ఎలా చెప్పండి? 40 ఏళ్ళకి నువ్వు చేసేదేముంది? 26 ఏళ్ళు వచ్చేయి పెళ్లి కాలేదని ఊరోళ్ళు అంటారని చెప్పేసి మా అమ్మా నాన్న పెళ్లి చేశారన్నావు. మరి మొగుడిని వదిలేసి వచ్చింది అని అదే ఊరోళ్ళు అంటారు కదా. అప్పుడు మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? రెండోది, ప్రతి ఒక్కళ్ళకి మనకు కోర్టు ఉంది, మనకు చట్టం ఉంది కనుక మనం విడాకులు తీసుకోవచ్చు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. తప్పమ్మ. హిందూ వివాహ చట్టం ప్రకారము విడాకులు తీసుకోవాలంటే కొన్ని గ్రౌండ్స్, కొన్ని కారణాలని హిందూ వివాహ చట్టం చెప్పింది. ఆ కారణాలలోని మీ కేసు పడితేనే మీరు విడాకులు వస్తుందమ్మా. ఆ కారణాల్లోని నా భర్తకు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి నేను విడాకులు ఇస్తానంటే అది లేదమ్మా. కనుక వద్దు, ఆ ఆలోచన పక్కన పెట్టేసాయి. నీ భర్త మంచోడు, మంచి భర్త లభించాడు. ఆ మంచి భర్తలో ఉన్నటువంటి చిన్న తప్పుల్ని, నేరాలు నన్ను తప్పుల్ని సరిదిద్దుకో, మార్చుకో. అతనికి నీ ప్రేమతోని అతన్ని నీ వైపు తిప్పుకొని, ఆయనే ప్రేమ గలవాడు, అతన్ని మార్చుకొని అతనికి సజెషన్స్ ఇవ్వు. నీ తెలివితేటలు, మంచి తెలివైన అమ్మాయివి, చక్కగా ఆర్థికంగా ఇద్దరు ఎలా ఎదగాలో నువ్వు అతనికి గైడ్ చేయి, ట్రైన్ చేయి, ఆయన కౌన్సిలింగ్ చేయి, అతనికి సపోర్ట్గా, మారల్ సపోర్ట్గా ఉండు, అతనికి అండగా ఉండు. నిలబడి మీ ఇద్దరు ఒక మంచి కుటుంబంగా మారి భవిష్యత్తులో బాగుండాలని నేను కోరుకుంటున్నానమ్మా. నువ్వేమంటావు? నేను ఇక్కడికి వచ్చిందే తను నాతో బాగుండాలి అని, బాగుండట్లేదనేది వచ్చాను. ఏదో తనకి అప్పులు ఉన్నాయనో లేకపోతే ఏమున్నాయనో కాదుగా మ్యామ్. సో తను బాగుంటా అంటే ఇంకా నాకు ఇబ్బంది ఏముంటుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. అరుణ్ విన్నావా? మరి చూడు అరుణ్, నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి. ఏమన్నావు నువ్వు? మా ఇంటి కుటుంబం మీరెందుకు మేడం అని జయ మేడంతో అన్నావు నువ్వు. తప్పకుండా మేడం, సంతోషం మేడం. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. సారీ కాదు కానీ అమ్మ చెప్పినట్టు కానీ కాదు, చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండండి అమ్మ, అదే చాలు మాకు. మా కోరిక అదే అరుణ్.
భవిష్యత్తులో మీ పిల్లలకి మంచి తల్లిదండ్రులుగా మారాలని కోరుకుంటున్నాను అరుణ్. ఆల్ ది బెస్ట్. మీకు మా దగ్గర 2 ఫ్లాట్స్ ఉన్నాయి మేడం. మీ ఆయన చాలా తెలివైంది ఆయన. ఉంటే 2 ఫ్లాట్లు ఉన్నాయి మేడం. మీరు మమ్మల్ని కలిపినారు కాబట్టి మీకు తక్కువకి అట్లా ఏమైనా చేసి మాట్లాడి చేయిస్తాను మేడం. మీకు ఫ్రీ ఇస్తే తీసుకుంటాం. 2 ఉన్నాయి అన్నారు కదా మీరు. ఈ వెంచర్లోనేమో నేను అందులో ఒకటి తీసుకుంటా, ఇంకోటి ఫ్రీగా ఇవ్వండి. నెక్స్ట్ వెంచర్ లో జయ గారికి 1 గంట దావిడి 1 ఫ్రీగా ఇవ్వండి. తప్పకుండా అంట. ఒకటి తీసుకుంటాంలే అరుణ్, కానీ ఒకటి మాత్రం భవిష్యత్తులో మీరే ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ కావాలి. మీరు వెంచర్ వేయండి, మేము తప్పకుండా వెంచర్ కొనుక్కుంటాం. జయ మేడం ప్రమోట్ చేస్తారు దాన్ని. ఆల్ ది బెస్ట్. రైట్. ఏదో జయ మేడం కి సారీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. చాలా చాలా నేను చెప్పలేను కానీ చాలా సంతోషం ఉంది మేడం. మాకు కూడా అరుణ్ చాలా కేసెస్ మేడంతో కలిపి కూర్చుంటాను నేను కూడా. చాలా వరకు చాలా క్రిటికల్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ చాలా ఎంత తొందరగా సార్ట్ అవుట్ అవటం, అట్లనే శ్వేత కూడా అర్థం చేసుకోవటం. ఒక్క విషయం చెప్తాను నేను. మేడం కూడా ఈ పాయింట్ టచ్ చేయలేదు. ప్రేమ అనేది మనసులో దాచుకుంటే కనిపించదమ్మా, బయటికి చూపించాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. భార్య అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది, భర్త కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇద్దరు వైపు ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి, అప్పుడు ఆ జీవితం చాలా బాగుంటుంది. ఓకే, మేడం చెప్పిన సజెషన్స్ అన్ని తీసుకోండి. ఇది ఓన్లీ ఫోన్ కాలో అని అనుకోకండి, ఓకేనా? దాన్ని పాటించండి. ఆల్ ది బెస్ట్. సారీ మేడం. ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఇట్స్ ఓకే. భార్య నాకు అన్నీ మేడం. అంతే. ఇదిగో శ్వేత ఇంటికి వచ్చేసేమని చెప్పండి. శ్వేత చెప్పండి. ఐఎమ్ రియల్లీ సారీ శ్వేత, నిజంగా సారీ. నా తప్పు నాకు తెలిసింది. నేను బాగా చూసుకుంటాను శ్వేత. ప్లీజ్ ఇంటికి వచ్చేసే శ్వేత, ప్లీజ్. సరే అండి, మీకు కూడా సారీ. ఓకే అండి, బాయ్. బాయ్ శ్వేత. బాయ్. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా అనిపించింది. ఒక మంచి విషయం మాట్లాడుకునే అవకాశం వచ్చింది మనకి. అది మీ ద్వారా, కార్యక్రమం ద్వారా, మన కార్యక్రమం ద్వారా, సుమన్ ఏర్పాటు చేసినటువంటి లీగల్ అడ్వైజ్ అనే కార్యక్రమం ద్వారా ఇన్ని కుటుంబాలని మనం కలుపుతున్నాం. అంతకు మించిన ఆనందం ఇంకోట్లేదు. సంతోషం అమ్మా. నమస్తే. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.